సార్ సీనన్ గారిని కలవాలి. ఫామ్ ఫిలప్ చేయి. సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. సూది పడిన శబ్దానికి కూడా అన్న హర్ట్ అవుతాడని తెలుసుగా. పాపం ఏమైంది? మర్డర్. ఏం చేశాడు? అన్న హర్ట్ అయ్యాడు. అన్న గిరాకీ తగిలింది, ఇల్లు ఖాళీ చేయించాలంట. అవునన్నా మా ఇంట్లో నేను చెప్తా కదా, పార్టీ డైరెక్ట్ గా మాట్లాడితే అన్న హర్ట్ అవుతాడు. మలక్పేటలో మలకపేట కాదు మల్కాజిగిరి. మల్కాజ్గిరో మంగళగిరో నేను చెప్తా కదా. ఎవడో ఇంటో కళ్ళు దుకాణం పెట్టి ఖాళీ చేయనంటున్నాడంటన్నా. మీరు కాస్త అయితే అడ్వాన్స్ అడ్రస్ తీసుకో. వాడి పని అన్నా వీడి పని కాదు, వాడి పని. ఓకే ఉస్కో బేజో. పద. పేమెంట్ ఇచ్చాగా, ఇంకా నిలబడ్డావే? ఏం లేదన్నా, ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఇంకొకసారి చేస్తానన్నా. సచ్చినా కుదరదురా. అయినా అంత నేచురల్ గా ఎలా తెచ్చావరా? చెప్పా కదనా, ఆడోళ్ళకి 6వ నెల, చిన్నపిల్లలకి స్కూల్ ఫీజు, మొన్ననే చుట్టాలు కూడా వచ్చిండ్రన్నా. ఆపు. కావాలంటే ఈ 200 ఉంచుకోన్నా. అనవసరంగా నన్ను తెహల్కా కుంభకోణంలో ఇరికించుకో. తర్వాత చదువు గానీ వెళ్ళు. ఏరా దూరం చెప్తిస్తావురా? ఎవడ్రా నువ్వు? ఎవడరా నువ్వా? గుండు సూది సీన్నే గుర్తుపట్టలేకపోయావురా? వాడెవడు? ఎవడా చెప్తా. రా రారా రారా. ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇవాళ ఖాళీ చేస్తానా? ఇవాళొద్దు, రేపు ఖాళీ చేయనన్నా? రేపు రేపు కూడా వద్దు, ఎల్లుండి ఖాళీ చేయి. అలాగే అన్నా. ఓకే. ఈరోజు మధ్యాహ్నం శాతవాహన, 4 గంటలకు పలకనామా, సాయంత్రం నారాయణాద్రి, రాత్రికి దాదరు ఉన్నాయి. దాదరికి వెళ్ళమంటారా? ఏ మార్నింగ్ ఇంటర్సిటీ ఉందిగా? ఉందన్నా. నిద్ర లేవలేరా? లేవగలన్నా. ఇంటర్సిటీకి వెళ్ళి జామ తోట అమ్ముకురండి. అలాగే. ఏం కావాలి బాబు? వెంటనే షాప్ ఖాళీ చేయి. అదేంటి బాబు, ఎందుకు ఖాళీ చేయాలి? ఎక్కువ మాట్లాడుకో, ముందు ఖాళీ చేయి. ఖాళీ చేయకపోతే అన్న 3 మారుద్ది. నీ మాడు పగలుద్ది. ఎవరు బాబు మీ అన్న? సీనన్న, గుండు సూది సీనన్న. సీనన్న ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా ఉంటానా? ఒక్క క్షణం, ఒక్క పచ్చిమిరపకాయ లేకుండా ఖాళీ చేసి పారేస్తాను. అదేంటయ్యా, వాళ్ళు ఖాళీ చేయమనగానే చేసేయడమేనా? అమ్మారు తెలిస్తే ఏమని అంటారేమో. ఓరి పిచ్చి మొఖమా, ఇక చూడు మన దశ ఎలా తిరగబోతోందో. పట్టు పట్టు. అదేంట్రా వీళ్ళు ఖాళీ చేయమనగానే చేసేస్తున్నారు? ఓహో, నువ్వు కొత్త కదా, మనసులో ఉంచుకో. బయటికి బొక్కిందో అన్న గుండు సుత్తో చంపేస్తాడు. చచ్చా చెప్పను. అన్నది అదో టైపు. ఆయనకి రాజమండ్రిలో 600 ఎకరాల పొలం ఉంది. దాదాగిరి అంటే సోకు.
ఆయన డబ్బులు ఎదిరిచ్చి మరీ బిల్డప్ ఇచ్చుకుంటాడు. అందుక ఆ మేనేజర్ ఊరికే రైలు పేరు చెప్తూ వారానికి 2 సార్లు మాయమవుతాడు. అక్కడ ఆయన ఎకరం 2 ఎకరాలు అమ్ముతుంటాడు. ఆ డబ్బు తెచ్చి ఇలా ఇస్తుంటాడు. పద పద, అన్నకు డౌట్ వస్తుంది. నీ ఒళ్ళో పడుకుంటే స్వర్గం కనిపిస్తుంది తెలుసా? అవునవును, ఇప్పుడేగా తెలుస్తుంది. చిలిపి. రేపు నా పెళ్లి పెట్టుకుని కూడా నీకోసం వచ్చానంటే ఇంకా నమ్మవేంటి? అందుకే కదా సార్. చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవ. చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవని. నీకిదేం కోరిక వందన? పార్కుల గురించి నీకేం తెలుసు? ఏ రెస్టారెంట్లో అయినా హ్యాపీగా కూర్చోవచ్చు కదా. ఏమైంది నీకు? ఎందుకంత చిరాకు? ప్రేమికులు పార్క్ కాకపోతే ఇంకెక్కడికి వస్తారు? అంతేలే, ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే చెప్పు తీస్తుంది. అదే ప్రేమిస్తున్నానంటే నవ్వేస్తుంది. మీకు పెళ్లి కంటే ప్రేమే ముఖ్యం. ఇక పెళ్ళంటావా, ఎవడో ఒకటి దొరకపోతాడా? షట్ అప్. కోపం వచ్చిందా? పద. ఇందాక షాప్ దగ్గర ఆగింది విజిల్ కొనడానికా? అయినా నా కళ్ళు నమ్ముసా? దడుచుకు సస్తావని. ఎందుకు కావాలనే. కావాలనా? చెప్పు. కళ్ళు నమ్ముసా? వద్దురా, చెప్పకూడదు. కాదు, చెప్పు. అయితే విను. ఛీ, no. ఏ వందనా, నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. మంచిగా. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. రండి అన్న, కూర్చో అన్న. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీయై నమః, ఓం వికృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః. ఓం జీలకర్ర బెల్లం తీసుకురండి. సీనన్నా నమస్తే. మంచిగునా. మంచిగున్నా. అన్నా, 2 తల్లిపొట్లు ఎందుకే? గొప్పగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాను రా. బ్యాడ్ సెంటిమెంట్ తనినాదంతా. ఎడరా అన్న తీసుకో. తమ దయ అన్న. ఏమయ్యా, డబ్బు ఎక్కడా? వస్తుంది బావగారు, మీరు కాస్త ఓపిక పట్టండి. డబ్బు దారిలోనే ఉందండి. దానికి దారి తెలియక అటు ఇటు తిరుగుతుందా? ఇలాంటి మాటలంటే నాకు గెట్టవు. డబ్బులు ఇస్తేనే తాడి కట్టనిస్తా, లేకపోతే ఎవడడ్డం వస్తాడో చూస్తా. కత్తులక్కర్లేదురా, గుండు సూదితో చంపుతాం. ఇంకెప్పుడైనా కట్నం పేరెత్తితే కిరోసిన్ పోసి మమ్మల్ని తగలబెట్టండి. రాయించండి. ఓం శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే త్వంధి. మాంగళ్య ధారణ ముహూర్త. మేనేజర్ గారు. అన్న 7:30 గోదావరి నిలమంటారా? ఆ విషయం ఇక్కడ అడిగేది. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి పెళ్లి కొప్పుకున్నారు గానీ లేకపోతే ఏమైపోయేదో. అసలు ఈ పెళ్లి జరిగేది కాదు.